హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈ రోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, ఈ వ్యక్తి మీతో ఇప్పుడు ఎలా ఉండాలి అనుకుంటున్నారు. సో ప్రెసెంట్ అసలు వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా ఉండొచ్చండి. ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ కానీ, నో కాంటాక్ట్ సిచ్యువేషన్ కానీ, ఇద్దరు కలిసైనా కూడా ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఆర్ వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలి అనుకుంటున్నారు. సో ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తే మేబీ ఈ వ్యక్తి కోసం ఇంకొంచెం క్లారిటీ మీకు వస్తుంది అని నాకు అనిపించింది. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ చేస్తున్నానండి. అండ్ రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్ కి ఓపలైట్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్ కి రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్ కి లాబ్రాడరైట్ బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వన్, ఎవరైతే ఈ ఓపలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. అసలు ఈ వ్యక్తి యాక్చువల్గా చాలా తెలివైన వాళ్ళని చెప్పొచ్చండి. నిజానికి ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి ప్రాక్టికల్ గా థింక్ చేసే టైప్. చాలా వరకు కూడా అసలు సిచ్యువేషన్స్ ఏంటి, ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలా మాట్లాడాలి అంటే ఇవన్నీ తనకు తెలుసు. అంటే ప్లానింగ్ కూడా అలానే ఉంటుందని చెప్పొచ్చండి. వ్యక్తి ఏంటంటే ఏదో సింపుల్ గా డెసిషన్స్ తీసుకోవడం, సింపుల్ గా మాట్లాడేయడం అలా కాదండి. చాలా ఆలోచించి చాలా తెలివిగా మాట్లాడతారు, ఏదైనా సరే చాలా తెలివిగా ఇంప్లిమెంట్ చేస్తారు. అంత స్మార్ట్ అని మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇలాంటి వ్యక్తి ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళు మీతో రిలేషన్షిప్ ని వర్కౌట్ చేసుకోవాలనే పాస్ట్ లో అయితే అనుకున్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఈ వ్యక్తులు ఎందుకో కానీ అంత కాన్ఫిడెంట్ గా ఉండలేకపోతున్నారండి. సో ఇక్కడ ఎందుకో కానీ వీళ్ళకి ఇప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లేదండి. ఎందుకో వాళ్ళు స్ట్రైట్ గా థింక్ చేయలేకపోతున్నారు. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలో చాలా వరకు ఇప్పుడైతే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది, ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో తొందర పడకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, ఎలా పడితే అలా అంటే బిహేవ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. అండ్ ఇంకొకటి, వాళ్ళ ఒరిజినల్ ఇంటెన్షన్స్ కానీ వాళ్ళ ఫీలింగ్స్ కానీ మీ దగ్గర రివీల్ చేయకూడదు అని కూడా అనుకుంటున్నారండి. ఈ వ్యక్తి ఏంటంటే మీతో మంచిగానే ఉండాలి అనుకుంటున్నారు, కాకపోతే ఒక బౌండరీ సెట్ చేసుకొని ఉండాలనుకుంటున్నారండి. అంటే వాళ్ళు రియల్ గా ఏంటి, వాళ్ళ మనసులో అసలు ఏముంది, వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆర్ వాళ్ళు మీకు ఏం ఇవ్వాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఓపెన్ గా చెప్పాలి అని అనుకోవట్లేదండి. ఎందుకంటే అలా చెప్పి మళ్ళీ అది ఫెయిల్ అయ్యి మళ్ళీ ఇదేంటంటే కాంప్లికేట్ అయిపోయి ఇవన్నీ వాళ్ళు వద్దు అని అనుకుంటున్నారండి. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, కేవలం ఇక్కడ ఒకటే ఫీలింగ్ వాళ్ళకు ఉంది, అదేంటంటే తక్కువ మాట్లాడదాం, వీళ్ళకి ఏంటంటే తక్కువ చెప్దాం. ఎక్కువ చెప్పేసి అది మనం చేయలేకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే మళ్ళీ మనం ఏదో వాంటెడ్ గా చేస్తున్నాం అని అనుకుంటారు. అదేదో ముందు నుంచే వీళ్ళని ఒక లిమిట్ లో పెట్టి వీళ్ళతో ఒక బౌండరీ కానీ సెట్ చేసుకుంటే వాళ్ళు అది ఎలా తీసుకున్నా పర్వాలేదు. బట్ మళ్ళీ ఎక్కువ మాట్లాడేసి ఎక్కువ హోప్స్ ఇచ్చేసి ఈ రిలేషన్షిప్ ఏంటంటే అనుకున్నట్టు వర్కౌట్ అవ్వకపోతే ఈ వ్యక్తులు మనల్నే మళ్ళీ బ్లేమ్ చేస్తారు. ఆ బ్లేమ్ మన వల్ల కాదు అని చెప్పి ఈ వ్యక్తులు ఎందుకో చాలా స్ట్రాంగ్ గా ఫీల్ అవుతున్నారండి. ఇది కూడా మరి వాళ్ళు ఆలోచించే తీసుకున్న డెసిషన్ లా నాకైతే అనిపిస్తుంది. ఎందుకో కానీ వ్యక్తులు జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. మీ విషయంలోని వాళ్ళు ఏంటంటే హార్ట్ఫుల్ గా మాట్లాడాలి, లేకపోతే ఏదైనా హార్ట్ఫుల్ గా చెయ్యాలి అని అలాంటి ఒపీనియన్ లో లేరండి. మేబీ నాకు ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తులకు మీ మీద చాలా డౌట్స్ ఉన్నాయండి.
వాళ్ళకి ఎందుకో కానీ రిలేషన్షిప్ పరంగా ఒక క్లారిటీ లేదు, ఆర్ ఈ రిలేషన్షిప్ కి ఫ్యూచర్ ఏంటి అనేది కూడా వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, అట్లీస్ట్ ఇప్పుడు సిచ్యువేషన్స్ లో అని చెప్పొచ్చు. సో ఈ వ్యక్తులు మాత్రం అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేయాలి, లేకపోతే మిమ్మల్ని కంప్లీట్ గా కట్ చేసుకోవాలి అని కూడా అనుకోవట్లేదు. ఒక ఛాన్స్ తీసుకుందాం అనుకుంటున్నారు, కానీ వీళ్ళు భయపడుతున్నారండి. ఆ ఛాన్స్ తీసుకున్న తర్వాత సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో, మీ దగ్గర మరీ ఎక్కువగా ఓపెన్ అప్ అయిపోతే మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారేమో, ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఈ వ్యక్తులు ముందే ప్రాక్టికల్ గా థింక్ చేసే టైపు. దానికి తోడు వాళ్ళు ఏంటంటే ఏదైనా ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా 1-10 సార్లు ఆలోచించుకొని ఇంప్లిమెంట్ చేస్తారండి. సిచ్యువేషన్స్ ఎలా మారుతాయో వీళ్ళకి తెలుసు. సో ఇలా ఉన్న వ్యక్తులు కూడాను తొందరపడకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు, కొంత దూరంగానే ఉండాలి అనుకుంటున్నారంటే మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఈ రిలేషన్షిప్ ని ఎంత కాంప్లికేటెడ్ గా ఫీల్ అవుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే ఛాన్స్ తీసుకుందాం అని అనుకుంటున్నారు, కానీ అదేంటంటే ఒక బౌండరీ మెయింటైన్ చేసి ఎంతలో మాట్లాడాలో అంతలో మాట్లాడి, ఆర్ ఎంతలో అంటే ఏదైనా చెప్పాలో అంతవరకు చెప్తే కరెక్ట్ గా ఉంటుంది అనే ఫీలింగ్ వాళ్ళకు ఉందండి. రెండోది ఏంటంటే ఈ వ్యక్తులు ఇప్పుడు రిస్క్ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. వాళ్ళు ఒకప్పుడు మేబీ రిస్క్ తీసుకునే టైప్ అవ్వచ్చు, బట్ ఇప్పుడైతే అది కాదండి. వాళ్ళు ఏంటంటే సేఫ్ జోన్ లో ఉందాం అనుకుంటున్నారు, సేఫ్ గేమ్ ప్లే చేద్దాం అని చూస్తున్నారు. సో ఈవెన్ మీరు ఏంటంటే వీళ్ళని ట్రిగ్గర్ చేసినా, ఆర్ మీ సైడ్ నుంచి మీరు ఫోర్స్ చేసినా సరే వాళ్ళ రియల్ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మాత్రం మీకు అంత ఈజీగా తెలియదండి. అలా అని చెప్పి వాళ్ళు ఏదో నెగిటివ్ గా ఆలోచించట్లేదు, కానీ ఇప్పుడు సపోజ్ ఈ వ్యక్తులకు మీరంటే చాలా ఇష్టం అనుకోండి, అవన్నీ వాళ్ళు చెప్పరు, నార్మల్ గా ఉంటారు అంతే. ఆర్ ఈ వ్యక్తికి ఏదో కావాలి, ఏదో అవసరం ఉంది, అదేంటంటే మీ దగ్గర దొరుకుతుంది, అయినా సరే వాళ్ళు చెప్పరు. వాళ్ళ అవసరాలు వాళ్ళే తీర్చుకుందాం అని చూస్తారు. ఎందుకంటే మీకు చెప్తే మళ్ళీ మీరు అడ్వాంటేజ్ తీసుకుంటారు, హెల్ప్ చేస్తారు, కాకపోతే అది ఛాన్స్ ఇచ్చేసినట్టు అవుతుంది. అలాంటి ఫీలింగ్ కూడా వీళ్ళకి ఉండొచ్చండి. సో వ్యక్తులు ఏంటంటే కొంచెం దూరంగా ఉండే ప్రయత్నాలే చేస్తారు. బట్ అలా అని చెప్పి వ్యక్తులు ఏంటంటే ఈ రిలేషన్షిప్ కి ఇది ఎండ్ లా అయితే ఫీల్ అవ్వట్లేదు. వాళ్ళు డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇది న్యూ బిగినింగ్ అవ్వాలి, వాళ్ళు అనుకున్న వేలో ఈ రిలేషన్షిప్ ప్రోగ్రెస్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు కోరుకున్న హ్యాపీనెస్ వాళ్ళకి దొరకాలి అంటే ముందు అసలు మీతో ఇలా ఉంటే మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు, మీరు ఈ రిలేషన్షిప్ పరంగా ఏం చేస్తారు, ఇవన్నీ కూడా వాళ్ళు క్లారిటీ తెచ్చుకుంటారండి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేయాలో అది చేస్తారు. వ్యక్తులు ఏంటంటే ఏది కూడా తెలివి తక్కువగా చేస్తున్న పనిలాగా నాకైతే అనిపించట్లేదండి, చాలా తెలివైన వాళ్ళు. రెండవది ఏంటంటే ఈ వ్యక్తులు మీకు ఏదైనా ఒక మాట చెప్తున్నా సరే అది వాళ్ళ హార్ట్ నుంచి చెప్తుంది అని కూడా మీరు అనుకోవద్దండి. వాళ్ళు నిజంగా లోపలైతే మాత్రం మీ విషయంలో పాజిటివ్ గానే ఉన్నారు, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉందండి. కాకపోతే ఆ ఇష్టాన్ని చూపించుకోవడానికి ఇది టైం కాదు అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అలా అని చెప్పి ఫ్యూచర్ లో వాళ్ళు చూపించుకోరని కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళు ఛాన్స్ తీసుకుంటారు. ఆ ఛాన్స్ తీసుకోవాలి అంటే మీతో ఈ రిలేషన్షిప్ అనేది ఎటు వెళ్తుంది, ఈ వ్యక్తులు ఇలా మీతో ఉంటే మీరు ఎలా రియాక్ట్ అవుతారు, మీరు వాళ్ళ కోసం ఏం చేస్తారు, ఇలా వాళ్ళకు కూడా కొన్ని విషయాలు తెలియాలంట. సో అవన్నీ తెలుసుకున్న తర్వాత వాళ్ళు అయితే ఛాన్స్ తీసుకుంటారు. సో మీరు ఈ రిలేషన్షిప్ కోసం ఎక్కువ వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. ఆ వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉండనివ్వండి, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తే అలా చేయనివ్వండి. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్ కూడా వాళ్ళు టెస్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు, అందుకే మీతో అలా ఉండొచ్చు. దానికి మీరైతే ఆ వ్యక్తిని బ్లేమ్ చేయొద్దులేండి. ఎందుకంటే నేను ఈ మాట చెప్తున్నాను, ఈ వ్యక్తి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఈ రిలేషన్షిప్ ని వర్కౌట్ చేసుకోవడానికే చూస్తారండి. ఇక్కడ ఈ కార్డ్స్ రెండు కూడా న్యూ బిగినింగ్స్ నే ఇండికేట్ చేస్తున్నాయి. ఒకటి ఎలా అనిపిస్తుంది అంటే ప్యాషన్ కనిపిస్తుంది, రెండవది ఏంటంటే కంఫర్ట్ కనిపిస్తుందండి. అంటే ఈ వ్యక్తి ఇక్కడ రెండు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీతో వాళ్ళు ఏంటంటే కంఫర్ట్ గా ఫీల్ అవ్వాలి, అండ్ రిలేషన్షిప్ లోనే ఏంటంటే ఆ ప్యాషన్ కూడా ఉండాలి అనేది వాళ్ళ ఒపీనియన్. సో డెఫినెట్ గా ఈ రిలేషన్షిప్ లోనే ఏంటంటే సూన్ ఆర్ లేటర్ అవి చూస్తారు. మీరైతే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం అయితే ఏం లేదండి. అండ్ వాళ్ళకి చెప్పాను కదా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ కూడా కొంత క్లియర్ అవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఒక రిలేషన్షిప్ అనేది ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి. ఈవెన్ ఆ వ్యక్తులు మనతో ట్రాన్స్పరెంట్ గా ఉంటున్నా సరే డౌట్ పడుతుంటే అది ఎక్కువ కాలం హ్యాపీగా కంటిన్యూ అవ్వదండి. సో మేబీ ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తి అలా వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకొనివ్వండి. అలా చేసుకున్న తర్వాత అయినా సరే వాళ్ళు ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకుంటారు, ఒక రిస్క్ తీసుకుంటారని కూడా చెప్పొచ్చు.
అండ్ చూద్దాం అసలు ఈ సిచ్యువేషన్ పరంగా ఇంకా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఈ వ్యక్తి ఎలా ఉంటారో అలా ఉండనివ్వండి. వాళ్ళు ఒకవేళ ఒక బౌండరీ సెట్ చేస్తే మీరు ఆ బౌండరీ క్రాస్ అవ్వద్దు. మీరు కూడా అసలు ఆ వ్యక్తి నుంచి ఏం ఆశిస్తున్నారు, మీరు ఈ వ్యక్తి కోసం ఏం చేయగలరు, ఇవన్నీ మీరు కూడా ఆలోచించుకోండి. బట్ ఏదైనా సరే ఆ వ్యక్తితో మీరు కలవడానికి ప్రయత్నం చేయండి. లైక్ నార్మల్గానే మాట్లాడండి, నార్మల్గానే ఆ వ్యక్తితోని కమ్యూనికేషన్ అయితే చెయ్యండి. అంతేకాని ఎక్కువ నార్మల్గానే కాన్వర్జేషన్ అయితే చేయండి. ఎక్కువ మాట్లాడేయొద్దు, మీరు కూడా ఎక్కువ ఓపెన్ అప్ అవ్వద్దు. జస్ట్ మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడండి. ఈ ఫేజ్ అనేది ఒక ఎండ్కి అయితే వస్తుంది. ఈ ఫేజ్ అనేది ఎండ్కి వచ్చే వరకు కూడా బాగా ఎమోషనల్ అవ్వడం కానీ, మిమ్మల్ని మీరు బాగా పుష్ చేసుకోవడం కానీ, లేకపోతే అంటే ఎక్కువ ప్రెషర్ పెట్టుకోవద్దండి. ఈ వ్యక్తి అంటే ఇలానే ఉంటారా, మారుతారా, సిచ్యువేషన్స్ మారుతాయా లేదా, రిలేషన్షిప్ అనేది ఇలానే ఉంటుందా, ఇలా భయపడొద్దండి. అలా భయపడడం వల్ల ఈ రిలేషన్షిప్ అనేది ఎటు వెళ్ళదు. అదేదో మీరు కూల్గా హ్యాండిల్ చేస్తే, మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతుంటే ఈ ఫేజ్ అనేది ఎండ్కి వస్తుందండి. వచ్చిన తర్వాత డెఫినెట్గా న్యూ బిగినింగ్స్ అయితే అవుతాయి. ఆ తర్వాత అయినా సరే ఈ వ్యక్తిలోని ఏంటంటే మీరు కొన్ని మార్పులు చూస్తారు. వాళ్ళు ఏంటంటే మళ్ళీ కూడా మీకు దగ్గరగా ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది, ఆర్ మీతో బాగా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంటుంది. సో ఆ టైం కూడా రావాలండి. అది రాదు అని మీరు డౌట్ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఆ వ్యక్తి ఎలా ఉన్నా సరే వాళ్ళ మనసులో మాత్రం మీరున్నది మాత్రం నిజమండి. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా సరే. ఇక్కడ కార్డ్స్ ప్రకారం అయితే మాత్రం ఈ వ్యక్తికి మీరంటే ఇష్టం ఉందండి. వాళ్ళు ఏంటంటే ప్రాక్టికల్గా థింక్ చేసే టైప్ వ్యక్తులు కాబట్టి ఇలా బిహేవ్ చేయొచ్చు ఆర్ ఇలా ఉండొచ్చు. కానీ నార్మల్గా అయితే మాత్రం ఒక వ్యక్తి అంటే ఇష్టం పెంచుకుంటే మాత్రం మనసులో అది వాళ్ళకు ఉంటుందండి. ఆ ఆలోచనలు కూడా ఉంటాయి. సో మీరు దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే ఈ రోజ్ క్వార్ట్జ్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుంది అంటే ఈ వ్యక్తికి మీతో రిలేషన్షిప్ అంటే ఎప్పుడూ హోప్స్ ఉన్నాయండి. వీళ్ళు ఎప్పుడూ హోప్ఫుల్గానే ఫీల్ అయ్యారు. నిజానికి ఈ వ్యక్తి ఈ రిలేషన్షిప్ని ఏంటంటే ఎట్ ఎనీ కాస్ట్ బ్యాలెన్స్ చేయాలి అనే మైండ్ సెట్తోనే స్టార్ట్ చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. మీరు అనేసరికి వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పొచ్చు, ఆర్ అంత హోప్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఈ రిలేషన్షిప్ మీద మాత్రం బాగా నమ్మకం పెట్టుకున్నారండి ఈ వ్యక్తులు. వీళ్ళు ఎవరో నాకైతే తెలియదు, కానీ వీళ్ళకి మీరంటే మాత్రం చాలా ఇష్టం ఉంది. అండ్ మీకోసం ఏదైనా చేసే ఆ ధైర్యం కూడా ఉందని చెప్పొచ్చు అండి. ఈ రిలేషన్షిప్ని ఎలా అయినా సరే వీళ్ళు బ్యాలెన్స్ చెయ్యాలని అనుకున్నారు. సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా మొత్తానికి వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతున్నా సరే ఈ వ్యక్తులు ఎలా అనుకున్నారంటే మిమ్మల్ని హోల్డ్ చేయాలి. ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే కాంప్లికేట్ అయినా సరే వాళ్ళు ఎలా ఫీల్ అయ్యారంటే ఇవన్నీ టెంపరీ, బట్ ఈ వ్యక్తి మాత్రం పర్మనెంట్ అని ఫీల్ అవ్వడం జరిగింది. ఈవెన్ ఇప్పుడు కూడా ఆ వ్యక్తికి ఏంటంటే మీరంటే చాలా ఇష్టం ఉందండి. ఈ కార్డ్ చూస్తేనే నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఏంటంటే మళ్ళీ కూడా ఈ రిలేషన్షిప్ని వర్కౌట్ చేసుకోవాలనుకుంటున్నారు. ఒకవేళ మీరు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్నా, లేకపోతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నా సరే మీరు బాగా గుర్తొస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మీ ఎనర్జీస్ అనేవి ఏంటంటే ఇంటర్ ట్విన్ అవుతున్నాయి అండి. అంటే మీరు కూడా అది ఫీల్ అవ్వచ్చు. మీ ఇద్దరి మధ్యలోని ఒక టెలిపతి కనెక్షన్ ఉందండి. లైక్ ఏంటంటే ఆ వ్యక్తికి మీరు గుర్తొస్తున్నారు, మీకు ఆ వ్యక్తి గుర్తొస్తున్నారు. మీకు ఆ వ్యక్తి డ్రీమ్స్లో కనిపిస్తున్నారు, ఆ వ్యక్తికి మీరు డ్రీమ్స్లో కనిపిస్తున్నారు. ఆ వ్యక్తి ఏ ఎమోషన్ అయితే ఫీల్ అవుతున్నారో మీరు అదే ఎమోషన్ని ఫీల్ అవుతున్నారండి. సో ఇది చాలా కామన్గా జరుగుతుంది. అంటే దూరంగా ఉన్న వాళ్ళకి, దగ్గరగా ఉన్న వాళ్ళకైతే ఇంకా ఇది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం ఉందండి. కాకపోతే ఈ లవ్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. అది ఎలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నా సరే రాంగ్ వేలోనే పోర్ట్రే అవుతుంది. అలా అని చెప్పి కొన్ని సిచ్యువేషన్స్ కూడా వాళ్ళకి ఎలా ఉన్నాయంటే వాళ్ళు చెప్దాం అనుకున్నా సరే అవకాశం వాళ్ళకి దొరకట్లేదండి. ఎక్కడో కానీ రిలేషన్షిప్లో బ్లాకేజ్ అయితే ఉంది.
నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు అండ్ అది వాళ్ళు చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ మీద అది చూపించాలి అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారని కూడా చెప్పొచ్చు అండి. మొత్తానికి ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తులు ఎలా అయినా సరే థింగ్స్ ని మీతో వర్కౌట్ చేసుకోవాలి అని చూస్తున్నారు. కాకపోతే ఇక్కడ వర్కౌట్ చేసుకోవడానికి వాళ్ళకి ఏ ఆప్షన్ దొరకట్లేదు. అలా అని చెప్పి సైలెంట్ గా కూడా ఉండలేకపోతున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి. మీరు అనుకోవచ్చు అలాంటప్పుడు మాతో మాట్లాడితే అయిపోతుంది కదా, అది సింపుల్ అని. సో అదే వాళ్ళ వల్ల అవ్వట్లేదండి. ఎయిదర్ ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఆ ఛాన్స్ రావట్లేదు, ఆర్ వాళ్ళకి ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అర్థం అవ్వట్లేదు, ఆర్ వాళ్ళు మీ పరంగా ఫీల్ అవుతున్న ఫీలింగ్ ఏంటో కూడా వాళ్ళకి క్లారిటీ లేకపోయి ఉండొచ్చు. బట్ మీరైతే మాత్రం ఈ వ్యక్తులకి బాగా గుర్తొస్తున్నారు. దగ్గరగా ఉన్నా సరే ఈ వ్యక్తులు ఏంటంటే వాళ్ళ లవ్ని మీకు చూపించాలనుకుంటున్నారు. మళ్ళీ మీతో ఏంటంటే ఈ కనెక్షన్ని ఇంకొంచెం ప్రోగ్రెస్ చేసుకోవాలి అనుకుంటున్నారండి. ఏదైనా సరే నాకు ఇక్కడ ఆ లవ్ అనేది మాత్రం కనిపిస్తుంది. లైక్ ఏంటంటే మీ కార్డ్స్ నుంచి లవ్వింగ్ వైబ్స్ వస్తున్నాయి నాకైతే. అండ్ ఈ వ్యక్తులు అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారండి. ఎందుకంటే మీ విషయంలో వాళ్ళు అనుకున్నట్టు చేయలేకపోతున్నందుకు, అండ్ వాళ్ళు అంటే మీతో అలాగా ఫ్రీగా ఉండలేకపోతున్నందుకు, లేకపోతే వాళ్ళకి ఏ ఎమోషన్స్ అయితే వస్తున్నాయో అది మీ దగ్గర చూపించుకోలేకపోతున్నందుకు వీళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు. అండ్ వాళ్ళు మాట్లాడే మాటలు కూడా కొంత అంటే ఎలా ఉంటున్నాయి అంటే మ్యానిపులేటింగ్ గా ఉంటున్నాయి. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. ఎలా చెప్తే వీళ్ళకి అర్థమవుతుంది, ఆర్ అసలు ఎలా చెప్పాలి, ఎలా చూపించాలి, ఇది ఎలా చూపించినా ఎలా చెప్పినా మిస్అండర్స్టాండింగ్స్ అనేవి వస్తున్నాయి, మిస్కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏం చెయ్యాలి? ఇలా ఈ వ్యక్తులు ఏంటంటే చాలా డిస్టర్బ్ అవుతున్నారు. అండ్ వాళ్ళకి ఎందుకో కానీ ఈ రిలేషన్షిప్ పరంగా రోజు రోజుకి హోప్స్ అనేవి తగ్గిపోతున్నాయండి. ఇష్టమైతే ఉంది కానీ హోప్స్ అనేవి లేవు. ఏ హోప్తో అయితే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ చేసుకుంటున్నారో, ఆర్ ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వాలి అనుకుంటున్నారో, అది ఎప్పుడైతే అనుకున్న వేలో అవ్వట్లేదో వాళ్ళకి హోప్స్ అనేవి ఏంటంటే స్లోగా ఫేడ్ అవుతున్నాయి. అండ్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకి ఇంకెప్పటికీ అటెన్షన్ దొరకదేమో, లేకపోతే ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ వాళ్ళు అనుకున్న వేలో ప్రోగ్రెస్ అవ్వదేమో, లేకపోతే ఇద్దరి మధ్యలోని ఈ లవ్ అనేది అంటే పాస్ట్ లో ఉన్నంత ఉండదేమో. వాళ్ళు యాక్చువల్గా ఇక్కడ మిమ్మల్ని ఎక్కువ మిస్ అవడానికి రీజన్ ఏంటంటే ఒకటేనండి, అది మీరేమైనా వీళ్ళని గుర్తు పెట్టుకోవట్లేదేమో, మర్చిపోయారేమో, లేకపోతే మీరు మీ లైఫ్లో బిజీ అయిపోతున్నారేమో. ఇలాంటి ఆలోచనలు కూడా వాళ్ళని ఏంటంటే బాగా హాంట్ చేస్తున్నాయి. వాళ్ళు అది కూడా తీసుకోలేకపోతున్నారు. సో ఇబ్బంది అయితే పడుతున్నారండి. అలా అని చెప్పి వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఎవరిదైనా సజెషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే ఏం చేయాలో అంటే ఒక క్లారిటీ తెచ్చుకోవడం కానీ అది కూడా జరగట్లేదు. బట్ సూనార్ లేటర్ వాళ్ళు ఏంటంటే ఈ జోన్ నుంచి బయటకు వస్తారండి. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవడం వల్ల, ఇలా ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వడం వల్ల ఈ రిలేషన్షిప్ ఎప్పటికీ బెటర్ అవ్వదు. వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ మనసులో మాట చెప్తేనే ఈ రిలేషన్షిప్ వర్కౌట్ అవుతుంది అనే క్లారిటీ అయితే తెచ్చుకుంటారు. ఖచ్చితంగా ఈ వ్యక్తులకైతే క్లారిటీ వస్తుందండి. వాళ్ళైతే మాత్రం అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకొని అంటే ఇనిషియేట్ కూడా చేస్తారు అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ వ్యక్తులు ఎక్కువ రోజులు కూడా ఇలా వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోలేరండి. ఏదో ఒక రోజు అంటే ఇంకా తట్టుకోలేక ఏదో ఒక వేలో మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, ఏదో ఒక వేలో అంటే మాట్లాడాలి అని చెప్పి చూడడం కానీ ఇవన్నీ జరగచ్చు. ఏదైనా సరే నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే ఈ వ్యక్తి వాళ్ళ లైఫ్లో మీతో మాట్లాడడం కోసం, లేకపోతే వాళ్ళ మనసులో ఉన్న మాటలు చెప్పడం కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ వాళ్ళు ఏంటో, వాళ్ళకి మీరంటే ఏంటో మీకు తెలియజేయాలని చెప్పి ప్రయత్నాలు అయితే చేస్తారండి. నాకు ఇక్కడ ఎలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తులు మీతో మంచిగా ఉండాలనుకుంటున్నారండి. వాళ్ళ లవ్ని ఏంటంటే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు. అదైతే నేను చెప్పగలను. సో దానికి కూడా ఒక టైం అనేది రావాలి కదా. వాళ్ళు ఏంటంటే ఈ బ్లాకేజెస్ని వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సి ఉందండి. మీ ఇద్దరి మధ్యలోని చాలా బ్లాకేజెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళు క్లియర్ చేసుకొని అంటే ఈ రిలేషన్షిప్ని వాళ్ళు ప్రోగ్రెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో నాకు ఒకటి అర్థమైంది, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఏంటంటే ప్రయత్నాలు చేస్తారండి. ఇక్కడ వేస్ అన్ని క్లోజ్ అయిపోయినా సరే ఏదో ఒక వే అనేది వెతుక్కొని అయితే వీళ్ళు మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతారు. నాకైతే అలా అనిపిస్తుంది. సో చూద్దాం అసలు ఇంకా యూనివర్స్ మీకు ఈ సిచ్యువేషన్ పరంగా ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ రిలేషన్షిప్లో మీరు కూడా చాలా ఎగ్జాస్ట్ అయిపోయారండి. మీ సైడ్ నుంచి మీరు పాస్ట్లో చాలా ప్రయత్నాలు చేసినట్టున్నారు. సో అందుకే బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు, ఇంకా గివప్ చేసేసారు. మీ వల్ల కూడా అవ్వదు అని చెప్పి. బట్ ఎందుకో కానీ గివప్ చేసేసినా సరే ఈ వ్యక్తిని మర్చిపోలేకపోతున్నారు. ఈ కార్డు చూస్తే సిమిలర్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి నాకైతే. సో ఇక్కడ ఏంటంటే
మీరేం చేయాలో మీకు అర్థం అవ్వట్లేదు. ఈ వ్యక్తితో మాట్లాడాలి అని అనిపిస్తుంది ఒకవైపు, ఇంకోవైపు ఈ వ్యక్తితో మాట్లాడకపోతే బెటర్. ఎందుకంటే వాళ్ళకి చెప్పినా అర్థం అవ్వదు, లేకపోతే వాళ్ళ గురించి మనం ఏ ప్రయత్నాలు చేసినా సరే అవన్నీ వేస్ట్ అని అలాంటి ఫీలింగ్ వస్తుంది. మీరేంటంటే మొత్తానికే గివప్ చేసేస్తే ఏ బాధ లేదు అని ఫీల్ అవుతున్నారండి. ఆల్మోస్ట్ అందుకే గివప్ కూడా చేసేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బాగా ఎగ్జాస్ట్ అయిపోయారు, మీ వల్ల ఇంకా ఇది అవ్వదు, ఇక్కడతో సైలెంట్ అయిపోవడం బెటర్ అనే ఒక కన్క్లూజన్కి అయితే వచ్చేసినట్టు నాకైతే అనిపిస్తుంది. బట్ ఇది ఏంటంటే కమింగ్ డేస్లోని ఎక్కడో కానీ మీకు ఇంకా హోప్స్ అనేవి క్రియేట్ అవ్వచ్చండి. ఎందుకంటే చెప్పాను కదా, మీ ఇద్దరి మధ్యలోని ఆ కనెక్షన్ ఎలా ఉందంటే వాళ్ళు మీకోసం ఆలోచిస్తున్నారు, మీరు వాళ్ళ కోసం ఆలోచిస్తున్నారు. సో ఇది ఎటు వెళ్ళట్లేదండి. ఎయిదర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మీరు ఏ టైంలో అయితే ఈ వ్యక్తితో ఏదైతే అదైంది ఒకసారి ట్రై చేద్దాం అని మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారో అదే టైంలో ఈ వ్యక్తి కూడా మీ పరంగా ప్రయత్నాలు చేయొచ్చండి. సో ఇది అన్ఎక్స్పెక్టెడ్గా కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు నాకైతే అనిపిస్తుంది. మరి యూనివర్స్ ఏంటంటే కొంత ఈ బ్లాకేజెస్ అనేవి క్లియర్ అయ్యే వరకు కూడా ఈ వ్యక్తితో మాట్లాడడానికి మీకు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. ఆర్ అట్లీస్ట్ మీ ఇద్దరు కలిసి ఉన్నా సరే ఓపెన్ కన్వర్జేషన్ మీ ఇద్దరి మధ్యలో జరగకపోవచ్చు. బట్ మీకైతే ఈ ఛాన్స్ వస్తుంది. ఈ వ్యక్తితో అయితే మాత్రం మీరు డెఫినెట్గా మాట్లాడతారండి. ఈ వ్యక్తి అయినా మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, మీరైనా ఈ వ్యక్తి పరంగా ఒకసారి ట్రై చేద్దామని వాళ్ళని అప్రోచ్ అవ్వడానికి ఛాన్సెస్ తీసుకోవచ్చు. ఏదో ఒకటి అయితే ఇక్కడ జరుగుతుందండి. కాకపోతే కొంత టైం అనేది పాస్ అవ్వాల్సి ఉంది ఇవన్నీ జరగాలంటే. బట్ ఒకటైతే మాత్రం నిజం, ఈ వ్యక్తి అయితే మాత్రం మిమ్మల్ని బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ ల్యాబ్రడరైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు ఈ వ్యక్తి ఇప్పుడు మీతో ఎలా ఉండాలనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం అసలు. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా ఈ వ్యక్తులు అడ్వెంచరస్ టైప్ అండి. వీళ్ళు ఏంటంటే సింపుల్ మైండెడ్ పర్సన్స్ కాదండి. వ్యక్తులు ఎలాంటి వాళ్ళు అంటే ఎప్పుడూ కూడా చేంజెస్ కోరుకునే టైప్, ఆర్ వ్యక్తులు వీళ్ళ కంట్రోల్లో ఉండాలి అనుకునే టైప్ అండి. వీళ్ళకి నచ్చినట్టు కానీ వ్యక్తి లేకపోతే వీళ్ళు ఏంటంటే అసలు ఆ వ్యక్తికి అటెన్షన్ కూడా ఇవ్వరు, ఆ టైప్ అని చెప్పొచ్చు. వీళ్ళలో ఫైర్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువగా ఉందండి. సో నాకేమనిపిస్తుందంటే ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తుల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే టైప్, అండ్ ఎదుటి వ్యక్తులు కూడా వీళ్ళకి నచ్చినట్టు ఉండాలి, లేకపోతే ఈ వ్యక్తులు ఏంటంటే అసలు యాక్సెప్ట్ చేయలేరు అంటే అలాంటి నేచర్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ చేస్తుంటారు కాబట్టి సో వ్యక్తులు ఏంటంటే డిసప్పాయింట్ అవ్వడం కూడా అంతే తొందరగా జరుగుతుందండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండడం అనేది చాలా సహజం. ఈవెన్ మీకైనా సరే మీ వ్యక్తి మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఈ వ్యక్తులు ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఓవర్గా పెట్టుకుంటారండి, ఒక ఫ్యాంటసీలో ఉంటారు అని చెప్పొచ్చు. సో ఇలా ఫ్యాంటసీస్లో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మీకు తెలియనిదేం కాదు. థింగ్స్ని ఏంటంటే బాగా ఇమాజిన్ చేసుకుంటుంటారు. అలా ఇమాజిన్ చేసుకున్నప్పుడు ఆ వర్కౌట్ అవ్వకపోతే ఎంత డిసప్పాయింటింగ్గా ఉంటుందో మీకు తెలియనిదేం కాదు. సో ఈ వ్యక్తులు అలానే మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. అండ్ వీళ్ళు ఎలా అనుకున్నారంటే వీళ్ళకి నచ్చినట్టు మీరు ఉంటారు, ఆర్ మీరేంటంటే వీళ్ళకి మ్యాచ్ అయ్యే టైప్, ఆర్ మీకు వాళ్ళకి ఆ వైబ్స్ అనేవి సెట్ అవుతాయి. మీరు కూడా వీళ్ళలా ఒక అడ్వెంచరస్ పర్సన్, ఆర్ ఇద్దరు ఏంటంటే ఒక ఎక్సైటింగ్ రిలేషన్షిప్ ని క్రియేట్ చేయగలరు అని వీళ్ళు బిలీవ్ చేశారు. అందుకే మీ విషయంలో ఒక ఛాన్స్ తీసుకోవడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఏంటంటే ఈ వ్యక్తులకి ఒకటి అనిపిస్తుందండి, వీళ్ళు మీ మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, మీరు వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు. అంటే మీరు కంప్లీట్ గా డిఫరెంట్ పర్సన్, వాళ్ళు అనుకున్న టైప్ అయితే కాదు. అంటే ఇక్కడ ఒకటండి, ఈ వ్యక్తులు కంట్రోల్ చేసే టైప్ కాబట్టి మీరు కూడా కంట్రోల్ చేసే టైప్ అవ్వాలని నేను ఇక్కడ చెప్పట్లేదు. కాకపోతే ఈ వ్యక్తులు ఎదుటి వ్యక్తి నుంచి ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారండి, వీళ్ళు ఇలా ఉండాలి అని. సో మీరైతే అలా లేరు. దాంతో ఈ వ్యక్తికి ఏమనిపిస్తుందంటే ఇంకా ఈ రిలేషన్షిప్లోని పెద్దగా చేంజెస్ అయితే ఏం రావు, లేకపోతే మీరేంటంటే మారిపోతారు, లేకపోతే మీరేంటంటే వీళ్ళు అనుకున్నట్టు ఉంటారు అని ఆ నమ్మకం కూడా ఈ వ్యక్తులకు లేదండి. వాళ్ళందుకే ఏమనుకుంటున్నారంటే
మీ నుంచి ఎస్కేప్ అవుదాం అని చూస్తున్నారు, మీకు దూరంగా ఉందాం అని చూస్తున్నారు, మీతో తక్కువ మాట్లాడదాం అని అనుకుంటున్నారు. అంటే ఎందుకంటే వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని ఫోర్స్ చేయాలని కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి అవి కావాలి ఎదుటి వ్యక్తిలో, కాకపోతే అవి న్యాచురల్ గా ఉండాలి అనేది వాళ్ళ ఒపీనియన్ అండి. అంతేకాని వాళ్ళు చెప్తే మీరు మారిపోయి, లేకపోతే వాళ్ళు ఇలా ఉండాలంటే మీరు అలా ఉండి అది కరెక్ట్ కాదు అనేది వాళ్ళ ఒపీనియన్ కూడా. ఎందుకంటే వీళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడానికి రీజన్ ఒకటే, మీరు న్యాచురల్ గా ఆ టైప్ అని అనుకున్నారు, బట్ మీరు అది కాదు అని తెలిసిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయ్యారు. సో ఈవెన్ ఇప్పుడు ఒకవేళ మీరు వీళ్ళ కోసం మారినా సరే ఎంతకాలం ఉండగలరు అలా? మీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటది కదా, మీ రియాలిటీ ఒకటి ఉంటుంది కదా. సో అది ఏ రోజైనా సరే బయటకు వస్తుంది. ఈ వ్యక్తిని అలా ప్లీజ్ చేసుకొని, లేకపోతే వీళ్ళకి నచ్చినట్టుగా మీరు ఎంతకాలం ఉండగలరు? సో ఈ వ్యక్తి అది అర్థం చేసుకుని వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే, ఈ వ్యక్తికి మనం దూరంగా ఉందాం, ఎందుకంటే ఈ వ్యక్తి కంప్లీట్ గా డిఫరెంట్, వీళ్ళు ఏంటంటే మనలాంటి వాళ్ళు కాదు, మనకి సెట్ అవ్వరు, అలా అని చెప్పి వీళ్ళ మీద మనం అలా ప్రెషర్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. సో వీళ్ళని కట్ చేసుకుంటే మంచిది, ఆర్ వీళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేయకపోతే బెటర్. సో ఈ వ్యక్తికి మనం కొంత దూరంగా ఉందాం, తక్కువ మాట్లాడదాం, ఇలాంటి ఆలోచనలో ఉన్నారండి. అలా అని చెప్పి వ్యక్తులు ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకుంటున్న మాట వాస్తవమే, కానీ మిమ్మల్ని హర్ట్ చేయాలనేది వాళ్ళ ఇంటెన్షన్ అయితే కాదండి. ఈ వ్యక్తులు సెల్ఫిషే, ఈ వ్యక్తులు కంట్రోల్ చేసే టైపే, కానీ ఇంకొక వ్యక్తి వీళ్ళ వల్ల సఫర్ అవ్వాలి అనుకునే టైప్ అయితే కాదు. ఎక్కడో కానీ వాళ్ళలోని ఆ ఫీలింగ్ అనేది ఉందండి. మేబీ అలా వాళ్ళు చేసినా సరే మీరు హర్ట్ అవుతారేమో అని. ఈ వ్యక్తులు చూసారా ఇక్కడ చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు మీరు వాళ్ళు అనుకున్న టైప్ కాదు, సో వీళ్ళు దూరంగా ఉండడమే మంచిది. అలా అని చెప్పి దూరంగా కూడా ఉండలేకపోతున్నారు, ఎందుకంటే మీరు మేబీ హర్ట్ అవ్వచ్చు. అండ్ పాస్ట్ లో కూడా వాళ్ళకి మీతో ఏర్పడిన కనెక్షన్ అనేది జెన్యూన్ అండి. సో ఏం చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. సెల్ఫిష్ గా ఉండాలి అనుకుంటున్నారు కానీ ఉండలేకపోతున్నారు, ఏమీ చేయలేక మధ్యలో ఉండిపోతున్నారు. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదండి. అందుకే మేబీ వాళ్ళు అప్పుడప్పుడు మాట్లాడే మాటలు ఏంటంటే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నట్టు అనిపిస్తున్నాయి, ఆర్ వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేయడం వల్ల మీరు అంటే అది ఎలా తీసుకోవాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమందికి ఏంటంటే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. ఆ సిచ్యువేషన్ కూడా ఎలా ఉంటదంటే వ్యక్తులు ఏమీ చెప్పరండి, చెప్పకుండా మొత్తానికే సైలెంట్ అయిపోతారు. సో ఇక్కడ ఏంటంటే ఇంకా ఆన్సర్స్ కోసం వెతుకుతుంటారు అనమాట, వాళ్ళు ఎందుకు బ్లాక్ చేసేసారు, ఎందుకు మాట్లాడట్లేదు అని. సో దానికి రీజన్ ఇదేనండి, వాళ్ళు ఏంటంటే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్నారు, మీ విషయంలో ఏ డెసిషన్ తీసుకోలేక మీతో ఎలా ఉండాలో అర్థం అవ్వక. ఈ వ్యక్తులు కూడా అదే ఫేజ్ లో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో ఈ ఫేజ్ నుంచి వాళ్ళు బయటకైతే వస్తారండి. ప్రెసెంట్ అయితే వ్యక్తులు చాలా డిప్రెషన్ లో ఉన్నారు, వాళ్ళకి ఏంటంటే ఏం చేయాలో అర్థం కాక ఏదో అలాగ ఉందండి, ఎంప్టీనెస్ అయితే ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. అలా అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని చూస్ కూడా చేసుకోలేకపోతున్నారండి, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నది వేరండి కంప్లీట్ గా, మీరు వేరేగా ఉన్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని వాళ్ళు పుష్ చేయాలని అనుకోవట్లేదు. ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి, కమింగ్ డేస్ లో ఏంటంటే వ్యక్తులు మారుతారండి. వాళ్ళు ఏంటంటే మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు, వాళ్ళ మనసులో ఉన్న మాటలన్నీ కూడా మీకు చెప్తారు. దాని ప్రకారం మీరు ఏ డెసిషన్ తీసుకుంటారో అది మీ ఇష్టం, బట్ వాళ్ళైతే ఓపెన్ అప్ అవుతారు, వాళ్ళు చెప్పాలనుకున్నవన్నీ కూడా చెప్పేస్తారు. ఆ తర్వాత మీరే డిసైడ్ అయ్యేలా వాళ్ళు ఏంటంటే మీకే ఆప్షన్ విడిచిపెట్టేస్తారండి. అదే వాళ్ళకి ఈజీ అని ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఏది చెప్పకుండా ఇలా ఎస్కేప్ అయినంత మాత్రాన వాళ్ళు ఈ పెయిన్ నుంచి తప్పించుకోలేరు అనే ఆ రియలైజేషన్ వస్తుందండి. అదేదో మీకే ఆప్షన్ విడిచిపెట్టేస్తే వాళ్ళ కోసం మారాలనుకుంటే మారుతారు, లేకపోతే లేదు. అప్పుడు మీరు చాయిస్ చేసుకుంటారు కదా, అది వాళ్ళకి ఈజీ కదా. సో అదే రైట్ థింగ్, అదే రైట్ పాత్ లో వెళ్ళడం అని మాత్రం వీళ్ళు డిసైడ్ అవుతారండి. అండ్ ఈ ప్రాసెస్ లో ఏంటంటే వాళ్ళు కూడా ప్రయారిటైజ్ చేసుకోవాలి అని తెలుసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లోని వ్యక్తులు వాళ్ళ మీద వాళ్ళు ఫోకస్ పెట్టుకోలేకపోతున్నారండి. ఎందుకో కానీ వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే ఎంతసేపు ఇదే ఆలోచిస్తున్నారు, వేరే ఆలోచనలు అయితే ఏం లేవు. అండ్ ఇక్కడ ఇంకొకటి, మీరు ఏ డెసిషన్ తీసుకున్నా సరే వాళ్ళు దానికి అగ్రీ అవ్వడానికి సిద్ధంగా ఉంటారండి. ఈవెన్ మీరు ఏంటంటే ఒకవేళ అంటే మీకోసం మేం మారడం ఏంటి, మాకేం అవసరం అని మీరు అలా మాట్లాడినా వాళ్ళకి ఓకే. లేదు మీరు అంటే వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, లేకపోతే మీరు వాళ్ళ కోసం చేయాల్సినవన్నీ చేస్తారు అని చెప్పినా సరే వాళ్ళకి ఓకే అని. ఎందుకంటే వాళ్ళు ఎలా డిసైడ్ అవుతారంటే ఛాలెంజెస్ అనేవి ఎప్పుడైనా తప్పవు, ఏ రిలేషన్షిప్ అయినా తప్పదు.
సో ఇలా గివ్ అప్ చేసేసే బదులు ఆ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తే కనీసం ఏదో ఒకటి క్లియర్ అవుతుంది కదా, ఒక క్లారిటీ వస్తే బెటర్ కదా, ఈ టెన్షన్స్ ఉండవు అని చెప్పి ఇలాంటి ఒక రియలైజేషన్ అయితే జరగొచ్చండి. మొత్తానికి వ్యక్తుల్లో అయితే మార్పు అనేది వస్తుంది. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా సరే వ్యక్తికి అయితే మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయండి, ఇమ్మెచ్యూర్ అయితే కాదు. అండ్ చూద్దాం అసలు ఇంకా ఈ సిచ్యువేషన్ పరంగా యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, ఈ వ్యక్తికి మీకు మధ్యలో చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయండి, చాలా కేయోటిక్ సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అయ్యాయి. అండ్ నాకేమనిపిస్తుంది అంటే, ఈ కార్డ్ సెట్ ఎవరైతే చూస్ చేసుకున్నారో డెఫినెట్ గా నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నారండి మీ వ్యక్తి, ఆర్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అయినా ఏదైనా సరే ఇది ఒక హ్యాపీ రిలేషన్షిప్ లా నాకైతే అనిపించట్లేదు. నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అలా అని చెప్పి అంటే ఈ వ్యక్తి వల్ల మీరు కొంత సఫర్ అయ్యారు కాబట్టి, ఈ వ్యక్తి పరంగా అంటే కొన్ని సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేశారు కాబట్టి మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తి కోసం మీ హార్ట్ ని ఓపెన్ చేసే పరిస్థితిలో లేరండి, రెడీగా అయితే లేరు. బాగా ఎమోషనల్ బ్యాగేజ్ క్యారీ చేస్తున్నారు మీరు. సో ఇక్కడ ఏంటంటే ఎక్కడో కానీ ఈ వ్యక్తితో ఛాన్స్ తీసుకోవాలని ఉంది, కానీ దానికి ఎందుకో కానీ మెంటల్ గా ప్రిపేర్డ్ గా లేరండి. మీరు భయపడుతున్నారు మళ్ళీ పాస్ట్ అనేది రిపీట్ అవుతుందేమో అని చెప్పి. అంటే ఇక్కడ నాకు ఒకటి అర్థమైంది, అదేంటంటే ఈ వ్యక్తికి మీకోసం చాలా విషయాలు క్లారిటీ ఉన్నాయి, అండ్ మీకు కూడా ఈ వ్యక్తి కోసం చాలా విషయాలు క్లారిటీ ఉన్నాయి. సో అందుకే ఇద్దరు కూడా ఇనిషియేట్ చేయలేకపోతున్నారు. అంటే మీ సైడ్ నుంచి మీరు ఈ వ్యక్తికి అప్రోచ్ అవ్వలేకపోతున్నారు, అండ్ ఆ వ్యక్తి కూడా మీకు అప్రోచ్ అవ్వలేకపోతున్నారు. ఇద్దరు అంటే కావాలని బ్రేక్ తీసుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుందండి. ఎందుకో కానీ ఈ పాస్ట్ ని మీరు మర్చిపోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం ఈ వ్యక్తికి కూడా మీరు అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఈ వ్యక్తి అనేసరికి మీకు కొంచెం కోపం వస్తుంది, వాళ్ళ బిహేవియర్ అనేది కరెక్ట్ గా లేదు అనిపిస్తుంది. ఇప్పుడైనా సరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, కానీ సైలెంట్ గా ఉండడం ఏంటి అని అనిపిస్తుంది. బట్ ఆ వ్యక్తి కూడా కొంత డిప్రెషన్ లో ఉన్నారండి. మీరేంటంటే ఆ వ్యక్తిని మొత్తానికే బ్లేమ్ చేయొద్దు, ఎందుకంటే ఇద్దరు డిఫరెంట్ పర్సన్స్ అండి, డిఫరెంట్ ఒపీనియన్స్, డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళు రాంగ్ ఒకళ్ళు రైట్ అనే జడ్జి చేయడానికి కూడా లేదు. అలా అని చెప్పి వీళ్ళే రాంగ్ వీళ్ళే రైట్ అని అనుకున్నా సరే ఇది ఎప్పటికీ కూడా సార్ట్ అవుట్ అవ్వదండి. ఎవరో ఒకరు ఏంటంటే కొంత కూల్ అవ్వాల్సిన అవసరం ఉంది, అండ్ అట్ ద సేమ్ టైం ఒక క్లారిటీకి కూడా రావాల్సి ఉందండి. సో నాకేమనిపిస్తుందంటే మీరు ఇనిషియేట్ చేసేదానికంటే కూడా ఆ వ్యక్తి ఇనిషియేట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఆ వ్యక్తి మెంటల్ స్ట్రెస్ తీసుకోలేక ఏదో ఒక రోజు వాళ్ళు మీకు అప్రోచ్ అయ్యి వాళ్ళ మనసులో మాటలన్నీ కూడా చెప్పేయచ్చు. ఆ తర్వాత మీరు ఎలాంటి డెసిషన్ తీసుకుంటే అలాంటి డెసిషన్ తీసుకున్నారు అని. సో ఒకటి మాత్రం నేను చెప్పగలనండి, ఏ విషయంలో కూడా మీరు తొందరపడొద్దు, ఆవేశపడిపోయి ఇంకా ఇలానే కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిపోవద్దు. కొంత స్లో డౌన్ అవ్వండి. ఎందుకంటే మీరు ఆ మూమెంట్లో తీసుకున్న డెసిషన్స్ వల్ల ఫ్యూచర్లో రిగ్రెట్ అవ్వచ్చు. మేబీ ఆ టైంలో నేను అలా చేసి ఉండకుండా ఉండాల్సింది, చేస్తే మళ్ళీ ఛాన్స్ ఉన్నప్పుడు వినియోగించుకోలేదు, ఇప్పుడు బాధపడి ఏం లాభం అని ఇలా ఎక్కడో కానీ ఫీల్ అవ్వచ్చండి. సో మీకు ఏ రిగ్రెట్స్ ఉండకూడదు అంటే మీరు తొందరపడకూడదు. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యే వరకు కూడా కొంత పేషెన్స్తో వెయిట్ చేయండి, మీకు అవకాశం ఉంటే, లేకపోతే మీ ఇష్టం ఇంకా. సో ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ అవి చూస్తేనే మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.